ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరూ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చే ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారును కలరు. సామెతలు 11:24 ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. పరిచర్యలో సహకరిస్తూ పరిచర్య కొరకు ప్రభా ఎవరెవరైతే నాయనా ఇస్తూ ఉన్నారో వారికి నిండారుల దీవెన దయచేయండి. ఎందుకంటే ఉగ్గినుడని సన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోదని చెప్పిన మీరు పరిచర్యలో సహకరిస్తున్నటువంటి నీ బిడ్డలకు నిండారుల దీవెన దయచేయండి నాయన. వారు ఇచ్చిన దానికంటే 100 సమృద్ధిని వారికి దయచేయండి. వారి లేమిని కలిమిగా మార్చండి. అత్యధిక దీవెనలు అనుగ్రహించమని, అలాగే వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో తోడుగుండి అత్యధిక దీవెనలు దయచేయండి. యవనస్తులైన బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వరకు మంచి ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. అలాగే నా తండ్రి నాయన వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలు సమకూర్చి వివాహాలు జరిగించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి సంవత్సరం నుండి సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి వారి మీద నుంచి కాపాడండి, వర్ధల చేయండి, నీ కృపలో నడిపించండి. అలాగే నా దేశాన్ని రక్షించండి. అంతేగాక నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాలు చేస్తున్న పరిచర్యలను దీవించండి. నీ కృపలో వర్ధల చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.